మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మూల విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణం వద్ద విశ్వకర్మ చిత్రపటాన్ని ఉంచి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండాను ఆవిష్కరించామన్నారు. విశ్వకర్మ భగవానుడు జయంతి రోజున పరిశ్రమలు, కర్మాగారాలు, అన్ని రకాల యంత్రాలకు పూజ చేస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించలేదని, ఇప్పుడున్న ప్రభుత్వమైన విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పులిమామిడి నరసింహాచారి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కోశాధికారి ఎల్లం, రామస్వామి, బాలనరసింహులు, సుదర్శనం, స్వామి, బాబురావు, మురళి, నాగరాజు, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17న జెండా ఆవిష్కరించబడింది కాబట్టి విశ్వకర్మ జెండా ఆవిష్కరించబడింది కాబట్టి మాకు పోయిన సంవత్సరం గత సంవత్సరం అడిగినాము మాకు ఏదైనా సహాయం చేయాలని. ఏది సహాయం లేదు మాకు ఇంతవరకు. ఏది మేము పనిముట్లు అంటారా, మాకు ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా చేస్తారని గవర్నమెంట్ని కోరినాం. ఇది వరకు మాకు ఏది సహాయం అందలేదు. ఆ ఎమ్మెల్యే గారు కూడా అడిగినాం, అయినా కానీ మమ్మల్ని పట్టించుకునేవారు లేదు. మేము ఇదే పరిస్థితిలో ఉండాలన్నా మాకు ఏమి వెనక ముందు భూములు లేవు, ఏవి లేవు, వ్యవసాయం లేవు. మనం ఏం చేసుకుందామంటే లేదు, చేసుకుంటే కూలీ లేకపోతే లేదు. ప్రభుత్వం మాకు ఏదైనా నిధులు సహాయం చేయాలని మేము కోరుతున్నాము.